విహారిని ఎలాగైనా బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కదూ? అలాంటి ఆలోచనలు ఉండకూడదు. ఉంటే మా అక్క నిన్ను అక్కడికక్కడే నిలువున చీల్చి పారేస్తుంది. హలో హలో అమెరికా కోడల పిల్ల. మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావ్రా? నా డైలాగు నీకొక కీవర్డ్లో పనికొచ్చినట్టుంది కదా కనక మహాలక్ష్మి. అరే, ఇలా పలకరించగానే అలా గుర్తుపట్టేస్తున్నావు. అదంతా పక్కన పెట్టు. ముందు ఎందుకు కాల్ చేసావో చెప్పరా? కనక మహాలక్ష్మి, మర్యాద ఇవ్వడం మర్చిపోతున్నావు. నువ్వు మర్యాద ఇవ్వడం మర్చిపోయేవే అనుకో, నేను మానవత్వం మర్చిపోవాల్సి వస్తుంది. నువ్వు నాకు గౌరవం ఇవ్వడం మర్చిపోయేవే అనుకో, నా గుండెల్లో దాచుకున్న నిజాలన్నీ బయటికి కక్కేయాలనిపిస్తుంది. అవసరం లేదు. నీకేం కావాలో ఇప్పుడే చెప్పు. అలా అడిగావు, బాగుంది. ఈ రోజు రాత్రి నిన్ను కలవాలి. నన్ను కలవాలా? ఎందుకు? ఎందుకు, ఏమిటి, ఎలా? ఇలాంటి ప్రశ్నలు నువ్వు అడిగే పరిస్థితి నీకు లేదు కనక మహాలక్ష్మి. ఇప్పుడు నీ దగ్గరున్నది ఒకే ఒక మార్గం. నేను చెప్పింది చేయడం. కాదు కూడదు అని పంతం పట్టుకుని కూర్చుంటే ఇటు విహారి కుటుంబం పతనమవుతుంది, అటు మీ నాన్న గుండెపోటుతో మరణించడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఈ రోజు రాత్రి సరిగ్గా 11 గంటలకి రామాలయం పక్కనున్న వీధిలోకి నువ్వు రావాలి. చూడు ప్రకాష్, నువ్వు అడిగే విషయంలో అర్థమూ లేదు, న్యాయమూ లేదు.